వాలంటీర్స్ ఉన్న సంస్థ మేము జాతి మతం కులం భేదం ఏమీ లేకుండా మేము సేవలు చేస్తూ వస్తున్నాం. కోవిడ్ టైంలో మేము దాదాపు 54 లక్షల మాస్కులు మేము అందజేసాం. మనుషులు వెళ్ళలేని ప్రాంతంలో కూడా వెళ్ళి మాకు కులమత లేకుండా మేము సేవ చేసాం. బ్రాహ్మణులు సేవలో ఉన్నారు. ఇప్పుడు మా బసవరాజు శ్రీనివాస్ గారే మా బాస్ బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ దానికి చీఫ్ కోఆర్డినేటర్. వినండి, అంటే మేము అందరి క్షేమం కోరేవాళ్ళమే. మేము మొదటి నుంచి అందరూ శ్రేయస్సు కోరేవాళ్ళము, అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం. మేము నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏమన్నారు, కుల వ్యవస్థ అన్నారు. ఒక కుల వ్యవస్థ ఒక రద్దు చేయండి, హ్యాపీ, వి వెల్కమ్ ఇట్. మేమేం కాంట్రడిక్ట్ చేయలేదే. కృష్ణాన్ని ఇంకో కొత్త వాదనతో వచ్చిండు ఈ మధ్యనే. ఏది ఎస్సీ వర్గీకరణ అంతా అయిపోయింది, దాన్ని వదిలిపెట్టేసేసి ఇప్పుడు మన ఇద్దరం కలిసి కొట్లాడదాం. ఇది కొత్త వాదన. ఇప్పుడు కన్వర్షన్లలో అన్ని వాళ్ళు ఉన్నారు సార్. మీరు మందకృష్ణ మాదిగా మాట్లాడిన గంటన్నర ప్రెస్ మీట్ను మీరు సరిగ్గా చూసున్నారో లేదో నాకు తెలియదు. ఇందులో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసింది అనేది అపోహ, అనుమానం, అబద్ధం. అదేంటి సార్, లైవ్ లో అంత క్లియర్ గా ఉంటే క్లియర్ చేస్తాను. మీరు వినలేదు, మీరు వినలేదు. ఇప్పుడు రీక్యాప్ లో కూడా చెప్పారు కదా, ప్రెస్ మీట్ లో 2 నిమిషాలు మీరు విన్నారు, మొత్తం ప్రెస్ మీట్ లేదు. పేటెంటా అని అంటే అయ్యా నిన్నటి దాకా పేటెంట్ లేదు, కానీ ఇప్పుడు మీరు ఉండరు. కానీ నేను ఏమంటున్నా అంటే అదే ప్రెస్ మీట్ లో క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళంతా బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ప్రచారకులుగా పెద్ద పెద్ద చర్చలు నడిపిస్తూ లక్షలాది మందితో సంఘాలు నడిపిస్తున్న వాళ్ళంతా అగ్రకులాలు. క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళందరికీ ఎస్సీ హోదా ఇస్తారా? నేనేమంటున్నా, వాళ్ళు మీరు చెప్తున్న విమర్శలు పూర్తిగా వినాలి. క్రైస్తవుల పోతే వాళ్ళ హోదా పోయిందా? వాళ్ళ హోదా పోవట్లేదుగా, మతం మారినా కూడా. ఒక్కసారి మందకృష్ణ మాదిగ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఒకసారి బయట చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నేను అంటున్నా, కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా. వరుసకు మాకు బావవుతాడు, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి. రాముడు రావణ మధ్యలో జరిగిన యుద్ధము 1000 మంది చచ్చిపోయినరు కదా, 18 రోజులు జరిగింది. కానీ మా ఆది జాంబవుడును కృష్ణుడి మధ్యలో ఒక గృహంలో జరిగిన యుద్ధం 28 రోజులు జరిగింది. ఏ యుద్ధం ఎక్కడ పెద్దది? ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. మా ఓడు ఎంత గట్టి ఓడో చూడండి. ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. లాస్ట్కు మా ఓడు అనుకుంటాడు జాంబవుడు, అరే నీ అమ్మ, ఈ దేశంలో ఈ ప్రపంచంలో నన్ను ఓడించిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఓహో రాముడి కాలంలో నేను అడిగాను, రాముడితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు, ఇంత మనం చేసుకున్నాం కదా రాముడి యుద్ధం, నీకు ఈ జన్మలో వద్దు కానీ నీకు వచ్చే జన్మలో కృష్ణుడు ఏర్పడితే అప్పుడు నీకు ఏదో రకంగా యుద్ధం చేద్దాంలే అని అంటే, ఇంతకాలం నాతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన రాముడే అని చెప్పి, నువ్వు దేవుడి అవతార పురుషుడు కాబట్టి నాతో ఇంత యుద్ధం చేసావు అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ రాముడు ఆ కృష్ణుడికే కదా మా జాంబవతిని మా అక్కనిచ్చింది. ఈయన ఒక మణిహారం కోసం నేను అంటున్నా. ఒకవేళ ఈ బయట వింటే ఎందుకు లాజికల్గా అర్చకత్వం ఒకరికైనా పేటెంట్ అనే ఆ క్వశ్చన్ మార్క్ కి బలం చేకూర్చినట్టే ఉంటుందా? ఒక పాయింట్. ఇప్పుడు అర్చకత్వం మా పేటెంట్ అంటే, ఇప్పుడు ఆయన పురాణాలు తీసినప్పుడు అది పురాణాల్లోనే వచ్చింది. అది మేము పేటెంట్ అనాల్సి వస్తుంది. మేము కూడా దానికోసం మాకు కావాలి పేటెంట్ అని అడుగుతున్నాం సార్. ఇంకొకటి సార్, అర్చక వ్యవస్థని విస్తరింపజేసింది, దాన్ని ప్రోత్సహించింది బ్రాహ్మణులు. ఇప్పుడు మీకు వాళ్ళకి ఐడియా ఉందో లేదో, 15 సంవత్సరాల క్రితం మన టీటీడీ వారు దళిత గోవిందం అని స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళు దళిత వాడల్లోకి వెళ్ళి దాన్ని మంచి ప్రచారం చేసి అక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వేద పాఠశాల స్టార్ట్ చేసి వాళ్ళందరికీ అర్చకత్వం మొత్తం అన్ని నేర్పిస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మేము మాకు అబ్జెక్షన్ ఉంటే మేము ఆ రోజే ఆపేవాళ్ళం కదా, దాన్ని మేము స్వాగతించాం కదా. ఇప్పుడు ఆ మాట, అందుకే ఆ మాట వెనక్కి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా నేను హైదరాబాద్లో మీకు ప్రూవ్ చేస్తా, మన చిరంజీవి స్వామి గారు కూడా చాలా మందికి నేర్పిస్తున్నారు. మేము దానికే అడ్డుకోలేదే. మేమేమంటున్నాము, ఓకే ఇప్పుడు అనవసరంగా మా మీద రాలేకండి. ఓకే, ఇప్పుడు మీరు రావాలంటే మీరు సామర్థ్యం పెంచుకోండి. ఇప్పుడు మాది కొన్ని 100 ఏళ్ల తపస్సు ఇది. మీరు ఇప్పుడు మొదలు పెట్టారు, ఒక 100 ఏళ్ళకి మీరు కూడా నిష్ణాతులు అవుతారు.
నోనట్లే కదా, భగవంతుడు అందరు వాడు, ఓకే అందరూ భగవంతుడు పూజిస్తారు, అందరూ గుళ్ళకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకంటే ఈ విద్యలో ఇప్పుడు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకి ఎట్లా ప్రావీణ్యం ఉందో మా వృత్తుల్లో మా కైంకర్యాలు మాకు ఆ గ్రిప్ మాకు ఉంది కాబట్టి మేము ఈరోజు నిష్ణాతులయ్యాం. మేబీ మీకు ఇంకో 100 ఏళ్ళు పడుతుందేమో మీరు ఆ స్థాయికి రావాలంటే వెల్కమ్ ఇట్. మేము అది ఎప్పుడు నోన్ లేదు కదా సార్. ఇప్పుడు దానికి ఎన్ని నియమాలు పాటించాలి మీకు నిన్న ప్రెస్ మీట్లో అది కూడా చెప్పాం. కేవలం అర్చక వృత్తి అనేది బ్రాహ్మణులకు మాత్రమే ఉన్న వృత్తి ఒకప్పుడు భారత రాజ్యాంగం ఎప్పుడైతే ఈ దేశంలో అమల్లోకి వచ్చిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఏ కుల వృత్తులు కూడా వాళ్ళకు మాత్రమే పరిమితమై లేవు. ఇవాళ మాదిగలు చెప్పులు కుట్టే వృత్తి చేస్తారు. ఇవాళ బాట మోచి మిగతా కంపెనీలన్నీ కేవలం మాదిగల ఆధీనంలో ఉన్నాయా? ఇవాళ కేవలం ఒక మాట లెట్ మీ కంప్లీట్ మై వర్షన్. ఇప్పుడు ఇప్పుడు మిగతా బీసీలలో కానీ మిగతా ఏ కులానికి సంబంధించిన పద్మశాలీలు ఉన్నారు, వాళ్ళు బట్టల షాపులు కేవలం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఇవాళ వృత్తులు అనేటివి ఒక మాట. ఇప్పుడు రాజ్యాంగం రాగానే అంబేద్కర్ గారు ఎప్పుడైతే మీకు ఇచ్చిండ్రో మీరు అప్పుడే ఎందుకు రాకపోతుంది? అప్పుడే మీరు ఎందుకు నేర్చుకోకపోతుంది? నేర్చుకుని ఒక 10 ఏళ్ల తర్వాత వేద పండితులు బయటకు ఈనాటికి కృష్ణ మాదే గారు చెప్తున్నా కూడా ఈ వృత్తి చేపట్టడానికి అందరికి హక్కు ఉంటది అని చెప్పి అన్నా కూడా దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఆన్సర్ చేస్తుంది. విషయం ఏంటంటే ఈ రోజు మీరు ఎందుకు అంటున్నారు అప్పుడు 70 ఏళ్ల కింద అందరికి సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కుల వృత్తులు అందరూ చేసుకోవాలని అనుకున్నప్పుడు మరి మీరు అప్పుడు ఎందుకు రాకపోతే? ఈ క్వశ్చన్ కి సమాధానం ఏంటి అంటే ఇప్పుడు బ్రాహ్మణులు మొత్తం మా వాదన రవీంద్ర గారు గోపి గారు ఒక నిమిషం ఆ క్వశ్చన్ కి రియాక్షన్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి వాళ్ళ కుల వృత్తి ఇష్టం వచ్చినటువంటి వృత్తి చేసుకునే హక్కు ఈ దేశంలో రాజ్యాంగం వచ్చింది. అది బీసీలలో కానీ ఎస్సీలలో కానీ అగ్రకులాలలో కానీ. కేవలం అర్చకత్వం అనేది కూడా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉండడం అనేది ఈ దేశ కుల వ్యవస్థను మళ్ళా బలోపేతం చేసేలాగానే ఉన్నదే తప్ప అందరికీ వెసులుబాటు లేదు. కనుక అది అందరికీ హక్కు రావాల్సిందే అని చెప్పి మందకృష్ణ మాది గారు అన్నారు. కుల వ్యవస్థ రద్దు కావాలి. కులమే ఈ దేశంలో మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు ప్రభావితం చేస్తుంది. ఏ మతం మారినా, ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, నువ్వు విద్యార్థి ఉన్నా, ఉద్యోగిని ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. కాబట్టి కుల వ్యవస్థ రద్దుకు పునాది వేస్తుంది. అందరూ ఆలోచన చేయడం వల్ల అని చెప్పి ఒక్క మాట అద్భుతమైన మాట చెప్పిండు. కుల వ్యవస్థ రద్దుకు పునాది వేస్తుంది అని చెప్పిన మందకృష్ణ మాది గారు ఆ విషయాన్ని మీరు గ్రహించకుండా అందరు కుల వృత్తులు మానేస్తే ఇంబ్యాలెన్స్ అవుతుంది సొసైటీ. ఒక్కసారి పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. పీటర్ గారు పీటర్ ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ కూడా మళ్ళీ అక్కడికి వచ్చే ప్రయత్నం జరుగుతోంది. కుల నిర్మూలన జరగాలి, అప్పుడు సమాజ నిర్మాణం సమానత్వం పెరుగుతుంది అని చెప్పి. బట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది.